ఈరోజు మనకి జావాలోని ఇన్హెరిటెన్స్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాము. సో ఈ వీడియోలో మనకి టోటల్గా టర్మినాలజీ ఏంటి అండ్ అదేవిధంగా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ టైప్స్ ఏంటివి, అవన్నీ కూడా థియరీ చెప్పి దాని తర్వాతకి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బేసిక్గా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి. సో జనరల్గా మనము ఈ పదము ఎక్కువగా బయాలజీలో వింటూ ఉంటాం కదా. సో బట్ ఇక్కడ ఈ యొక్క కోడింగ్లో కూడా ఇది యూజ్ చేసుకొని దాని యొక్క ఫీచర్స్ అయితే మనమైతే యూజ్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, నార్మల్గా ఏదైనా ఒక దాని నుంచి పేరెంట్ దాని నుంచి చైల్డ్కి ఏదైనా ప్రాపర్టీస్ రావడం కదా. సో అదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రియల్ టైంలో మనం ఆలోచించం చేసినట్లయితే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు తండ్రికి ఉన్న ప్రాపర్టీ కొడుకుకి చెందుతుంది కదా. సో ఆ ప్రాపర్టీనే కాదు, ఇప్పుడు జీన్స్లో ఏదైనా డిసీజెస్ ఉంటే ఆ డిసీజెస్ కూడా ఏమవుతుందంటే కొడుకు అయితే చెందుతాయి కదా. సో సేమ్ అదే విధంగా ఇది కూడా అలానే ఉంటుంది. సో అవి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ నేను పూర్తయితే చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో బేసిక్గా ఇన్హెరిటెన్స్ అంటే ఏంది, ఏదైనా ప్రాపర్టీస్ అనేది పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్కి రావదని మనం ఏమని చెప్తామంటే ఇన్హెరిటెన్స్ అని చెప్తాము. సో దానిలో మనకి కొంచెం టెక్నాలజీ చెప్తాను, వినండి. సో పేరెంట్ క్లాస్ని మీరు ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే సూపర్ క్లాస్ అని చెప్పుకోవచ్చు, బేస్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. సో చాలా టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉంటుందంటే, కొన్ని టెక్స్ట్ బుక్స్లో పేరెంట్ అని ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్లో సూపర్ అని చెప్పేసి ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్స్లో బేస్ అని చెప్పేసి ఉంటుంది. పేరెంట్ క్లాస్ అన్నా సూపర్ క్లాస్ అన్నా బేస్ క్లాస్ అన్నా కూడా ఒకటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ అంటే ఏంటి, నార్మల్గా మీకు ఇందాకనే చెప్పిన ఏదైనా పేరెంట్ క్లాస్ టాప్ క్లాస్ ఉందో దాని ప్రాపర్టీస్ మనకి కిందికి వస్తాయి. సో దాన్ని మనం ఏమంటామంటే చైల్డ్ క్లాస్ అంటాం. చైల్డ్ క్లాస్ అన్నా సబ్ క్లాస్ అన్నా డిరైవ్డ్ క్లాస్ అన్నా కూడా ఒకటే. గుర్తుపెట్టుకోండి, పేరెంట్ అన్నా సూపర్ అన్నా బేస్ అన్నా ఒకటే, అండ్ అదేవిధంగా చైల్డ్ అన్నా సబ్ అన్నా డిరైవ్డ్ అన్నా ఒకటే. సో ఇన్హెరిటెన్స్ చిన్నగా ఇక్కడ ఉన్న ఈ 2 బాక్సెస్ మీకు చూస్తే అర్థమవుతుంది. పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అనేది చైల్డ్ క్లాస్కి వస్తాయి. అయితే ఏంటి, ఇది రియల్ టైంలో. బట్ ఇక్కడ ప్రోగ్రామేటికల్గా ఎలా ఉంటుందంటే, పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ దానికి సంబంధించిన ఏ ప్రాపర్టీస్ అయినా కూడా చైల్డ్ క్లాస్కి చెందుతాయి. సో ఇది ఏంటంటే ఇన్హెరిటెన్స్. యాక్చువల్గా ఇన్హెరిటెన్స్ జావాలో వచ్చేసరికి 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో ఇన్ కేస్ మనం ఈ 5 ఇన్హెరిటెన్స్ కంప్లీట్ చేసినట్లయితే మనకి ఇన్హెరిటెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో బేసిక్గా ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఏంటో థియరీ చూద్దాం. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే 1 బేస్ క్లాస్ ఉంటుంది, 1 డిరైవ్డ్ క్లాస్ ఉంటుంది. అంటే మీకు ఒకటే బేస్ క్లాస్ ఉంటుంది, ఆర్ ఒకటే సూపర్ క్లాస్ ఉంటుంది, ఆర్ ఒకటే పేరెంట్ క్లాస్ ఉంటుంది. మాకు అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఒక డిరైవ్డ్ క్లాస్ ఉంటుంది. ఇట్ మేబీ డిరైవ్డ్ క్లాస్ అని చెప్పొచ్చు, సబ్ క్లాస్ అని చెప్పొచ్చు, లేకపోతే చైల్డ్ క్లాస్ అని కూడా చెప్పొచ్చు అని చెప్పిన. అంటే మీకు ఎప్పుడైనా బేస్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్కి ప్రాపర్టీస్ పోయినట్లయితే దాన్ని మనం ఏం చెప్తామంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మీకు ఈ విధంగా ఆర్కిటెక్చర్ కనుక కనిపించినట్లయితే దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే సింపుల్గా మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ పేరులోనే కనిపిస్తుంది, మల్టీ లెవెల్ బై లెవెల్ అనమాట. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుందంటే బేస్ క్లాస్ ఉంటుంది, ఇంటర్మీడియట్ క్లాస్ ఉంటుంది, అండ్ అదేవిధంగా డిరైవ్డ్ క్లాస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు సింపుల్గా ఏబిసి అనేది 3 క్లాసులు తీసుకున్నాము. సో దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు, ఇది పేరెంట్ క్లాస్ అని చెప్పుకోవచ్చు, బికి ఏ పేరెంట్ క్లాస్ అని చెప్పుకోవచ్చు, సికి బి పేరెంట్ క్లాస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఇంకా సింపుల్గా మనం చెప్పాలనుకుంటే ఏ అనేది గ్రాండ్ ఫాదర్ అనుకుంటే, బి అనేది ఫాదర్ అనుకుంటే, సి అనేది సన్ అని చెప్పుకోవచ్చు, డాటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బేసిక్గా ఏం జరుగుతుంది అంటే, నీకు ఎప్పుడైతే ఇన్హెరిటెన్స్ అనేది లెవెల్ బై లెవెల్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏం చెప్తామంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకేనా. సో బేసిక్గా ఇవన్నీ కూడా ఎలా చేస్తామంటే యూజింగ్ ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసుకొని చేస్తామో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను అనమాట. ఎప్పుడైతే నీకు లెవెల్ బై లెవెల్ ఇన్హెరిటెన్స్ వచ్చినట్లయితే దాన్ని ఏం చెప్తామంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అనేది మీరు చాలా వరకు చూసి ఉంటారు. ఎలాంటి అంటే ట్రీ స్ట్రక్చర్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు చిరంజీవి సినిమా చూసినట్టయితే ఒక ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పండి, ఇంకా ముగ్గురు ఇంకో ముగ్గురు చెప్పండి అని చెప్పేసి ఒక ఫస్ట్ ఒక నోడ్ ఏంటంటే ఒక రూట్ నోడ్ నుంచి అన్ని లీవ్స్ ఇలా వస్తూ ఉంటాయి కదా, డెసిషన్ ట్రీ లాగా. సేమ్ అట్లే ఉంటుంది. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే
మీకు సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఒక పేరెంట్ క్లాస్ ఉంది బట్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. ఆర్ ఒక బేస్ క్లాస్ ఉంది, నీకు మల్టిపుల్ డిరైవ్డ్ క్లాస్ ఉన్నాయి అనమాట. అంటే ఏంటంటే హైరార్కీ అంటే సింపుల్, హైరార్కీ అంటే ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఒక బేస్ క్లాస్ నుంచి మల్టిపుల్ నీకేమైనా డిరైవ్డ్ క్లాస్ అనేది డిరైవ్ అయిపోయినాయి అనమాట. సింపుల్గా అలా ఉంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మార్కెట్లో చాలా చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి బేస్ క్లాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ తీసుకుందాం అనుకోండి, ఐఫోన్ తీసుకుందాం. ఐఫోన్ తీసుకుంటే బేస్ క్లాస్ అనేది ఐఫోన్ అయితే ఐఫోన్లో డిఫరెంట్ డిరైవ్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది యాపిల్ అనుకుందాం, యాపిల్లో మీకు ఐఫోన్ 15, 16, 13, 14 అట్లా మస్తు డిరైవ్ అయిపోతే పోతాయి. అట్లా ఒకవేళ నీకు ఒక బేస్ క్లాస్ ఉండి మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసులు ఉంటాయి, అది ఏంటంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. గుర్తుపెట్టుకో, వన్ బేస్ క్లాస్ మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఆర్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఆర్ మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసెస్, దాన్ని మనం ఏం చెప్తాం అంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే 2 బేస్ క్లాసెస్ ఉంటాయి, ఒకటే చైల్డ్ క్లాస్ ఉంటుంది. అంటే ఏ నుంచి సిఏ వచ్చింది డిరైవ్ అండ్ బి నుంచి సిఏ వచ్చింది డిరైవ్ అనమాట. అయితే యాక్చువల్గా అయితే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ దీనికన్నా తక్కువ చూస్తే C++లో అయితే మీకు ఈ టాపిక్ అనేది ఫుల్ఫిల్గా చెప్పలేరు. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ కూడా ఇలా డైరెక్ట్గా ఈ ఏబిని సిని డిరైవ్ అవుతున్నట్లు ఇక్కడ చెప్పడం కుదరదు. దీని ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఇంటర్ఫేస్ తీసుకొచ్చి దీన్ని మనం ఓవర్కమ్ చేస్తాం. సో ఒకవేళ జావాలో మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ డైరెక్ట్గా చెప్పొచ్చు అంటే చెప్పలేము. సో అట్లాంటి టైంలో ఏం చేయాలంటే ఇంటర్ఫేస్ టాపిక్ యూజ్ చేసి మనం చెప్పొచ్చు. మరి పైథాన్లో వచ్చేసరికి మనం మల్టిపుల్ ఇంటర్ఫేస్ అనేది పర్ఫెక్ట్గా చూపించవచ్చు. బట్ జావాలో మాత్రం ఇంటర్ఫేస్ అనే టాపిక్ తీసుకొచ్చి చెప్పాల్సి వస్తుంది. నేను ఎలా తీసుకురావాలి, ఎలా చెప్పాలని చెప్పేసి నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఇది. ఓకేనా. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మల్టిపుల్ అంటే మీ మైండ్లో ఏముండాలంటే 2 బేస్ క్లాసెస్ ఆర్ మీకు ఎన్ని బేస్ క్లాస్లైనా ఉండాలి, బట్ ఒకటే చైల్డ్ క్లాస్ని మనం డిరైవ్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ వచ్చేసరికి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ అంటే ఏం లేదు, సింపుల్గా చూడండి. ఇప్పుడు మనం రియల్ టైంలో హైబ్రిడ్ అంటే ఏంటి, నార్మల్గా ఒక న్యాచురల్గా ఉండి ఇంకొక న్యాచురల్ ఉండి 2 న్యాచురల్ కలిపితే సంథింగ్ హైబ్రిడ్ అవ్వడం అలా ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే. నీకు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఇన్హెరిటెన్స్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని 2 కలిపినానికి అదొక హైబ్రిడ్ అవుతుంది, లేకపోతే హైరార్కికల్ని సింగిల్ కలిపిన అదొక హైబ్రిడ్ అవుతుంది. ఏదైనా 2 ఇన్హెరిటెన్స్ని కలిపితే అది హైబ్రిడ్ అవుతుంది అనమాట. అదే రాసిన ఇక్కడ సింపుల్. ఇక్కడ ఏం చూడండి, FSDS అని చెప్పేసి తీసుకున్నా. అంటే ఇది ఫస్ట్ ఇది మొత్తం మూసేసేయండి. FSD ఉంది. F అంటే ఏంటి, నార్మల్గా ఫాదర్ క్లాస్ అనుకుందాం. S అంటే ఏంటి, నార్మల్గా ఏంటంటే సన్. D అంటే డాటర్. అంటే ఒక ఫాదర్కి సన్ డాటర్ ఇద్దరు వచ్చారు అంటే ఏంటి, హైరార్కీ కదా. సో నెక్స్ట్ ఇది ఒకసారి మూసేయండి, Dకి S వచ్చింది అంటే ఇప్పుడు డాటర్కి ఇంకో సన్ పుట్టిండు. సో ఇదేంటి, ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఒకవేళ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ప్లస్ సింగిల్ ఇన్హెరిటెన్స్ 2 కలిపితే మనం ఏం చెప్తున్నాం అంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ఈ 2 కాదు, ఏదైనా 2 కలిపితే దాన్ని మనం ఏం చెప్తామంటే మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. సో ఇది ఏంటంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇన్హెరిటెన్స్ టాపిక్లో మీకు ఎందుకు లైక్ ఇంతగానో చెప్తారు, ఎందుకంటే బేసిక్గా కోడ్ రీయూజబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు కోడ్ రీయూజబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే ఒక క్లాస్లో బేస్ క్లాస్లో మనం ఎంటైర్ డేటాను పెట్టుకొని మళ్ళీ అదే డేటా రాయకుండా డిరైవ్డ్ క్లాస్లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కాబట్టి మనకేమైందంటే టోటల్ ఆ ఏ క్లాస్లో ఉన్న డేటా అంతా కూడా బీలోకి వస్తుంది కాబట్టి మనకి కోడ్ అనేది రీయూజ్ అవుతుంది. అందుకోసమే కోడ్ రీయూజబిలిటీ కాన్సెప్ట్ అనేది ఇన్హెరిటెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్లాస్ హైరార్కీ. మీకు క్లాస్ హైరార్కీ అనేది ఎందుకు అడ్వాంటేజ్ అంటే మీకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. లైక్ ఈ క్లాస్కి ఈ క్లాస్ కనెక్షన్ ఉన్నట్లు, ఈ క్లాస్కి ఈ క్లాస్ కనెక్షన్ ఉన్నట్లు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. కాబట్టి మీకు ఆ వర్క్ ఆ కోడ్ రాయడం కానీ లేకపోతే ఏదైనా లైక్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు చూసినప్పుడు ఒక స్ట్రక్చర్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది, హైరార్కీ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి సో ఎఫెక్టివ్గా ఉంటుంది మీకు కోడ్ కూడా. సో ఇదేంటంటే ఇన్హెరిటెన్స్ సంబంధించిన టాపిక్. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంతకుముందు క్లాస్లో నేను క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ చెప్పిన కదా. ఏంటంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తే ఆబ్జెక్ట్ తప్పనిసరిగా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అండ్ అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఇక్కడ ఇన్హెరిటెన్స్ టాపిక్లో క్లాస్తో ఇంకో క్లాస్ ఇన్హెరిట్ అయింది అనుకోండి, పక్కాగా ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ అనేది చైల్డ్ క్లాస్ని మాత్రమే క్రియేట్ చేయాలి. దీని గురించి నేను ప్రాక్టికల్ పార్ట్లో చూపిస్తాను. సో కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా వీడియో లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ గట్టి ఒకటి కొట్టేసేయండి. కోడ్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందాకే మీరు ఇన్హెరిటెన్స్ సంబంధించిన థియరీ పార్ట్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్గా అయితే చూద్దాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్ ఇన్ జావా ఎనేబుల్స్ ఏ క్లాస్ టు ఇన్హెరిట్ ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్ కాల్డ్ సూపర్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్ అని చెప్పిన. ఓకేనా. ఏ క్లాస్ డిరైవ్డ్ ఫ్రమ్ సూపర్ క్లాస్ ఇస్ కాల్డ్ సబ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్ ఆర్ ఇండియన్ డిరైవ్డ్ క్లాస్ అని చెప్పేసి చెప్పుకున్నాము.
టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వచ్చేసరికి మనకి ఏముంటుందంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంది, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అయితే ఉంటుంది. సింగిల్ ఇన్హెరిటెన్స్లో మనకి వన్ పేరెంట్ క్లాస్కి మనకి ఇన్హెరిట్ అవుతుందని చెప్పేసి చెప్తాము. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఏమవుతుందంటే మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ అనేది ఒక చైల్డ్ క్లాస్ మనకి వస్తుందని చెప్పేసి చెప్తున్నాము. అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుందంటే ఒక క్లాస్కి ఇంకో క్లాస్కి మనకి కనెక్షన్ అయితే ఉంటుంది లెవెల్ బై లెవెల్గా. సో అలా చెప్తున్నాము. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుందంటే సింపుల్గా సింగిల్ పేరెంట్ క్లాస్కి మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి, మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పినాము. హైబ్రిడ్ అంటే ఏంది మిక్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ప్లస్ మల్టీ లెవెల్, సింగిల్ ప్లస్ మల్టీ లెవెల్, సింగిల్ ప్లస్ మల్టిపుల్, అట్లా మల్టిపుల్ తీసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అయితే ప్రాక్టికల్ పార్ట్ అయితే చూద్దాం. ఒకసారి ఈ కోడ్ని చూసి మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఏ ఇన్హెరిటెన్స్ చెప్పండి. సింపుల్గా కోడ్ చూసి గెస్ చేసినట్లయితే ఇది ఏ ఇన్హెరిటెన్స్ అవుతుంది, ఒక పేరెంట్ క్లాసు అండ్ ఒక చైల్డ్ క్లాస్ ఉన్నట్లయితే మనం ఏం చెప్తామంటే దీన్ని తప్పనిసరిగా సింగిల్ ఇన్హెరిటెన్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అయితే ఒకసారి చూద్దాం. ఒక క్లాస్ అయితే తీసుకున్నాను, ఏ క్లాస్ తీసుకున్నాను, పేరెంట్ అని చెప్పేసి తీసుకున్నాను ఒక క్లాసు, ఓకేనా. సో క్లాస్లో నేను ఏం చేశానంటే ఒక మెథడ్ రాసుకున్నాను. మెథడ్ అనేది ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఇది యాక్సెస్ మాడిఫైయర్, ప్రస్తుతానికి యాక్సెస్ మాడిఫైయర్ ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే వాయిడ్ అనేది రిటర్న్ నథింగ్. సో ఇదేంటంటే సింపుల్గా నా యొక్క మెథడ్ నేమ్ అనమాట, ఓకేనా. మెథడ్ నేమ్ అనేది ఏదైనా రాసుకోవచ్చు, ఓకేనా. మెథడ్ గురించి ఇంకా నేను డెప్త్గా నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఒక మెథడ్ అయితే తీసుకున్నాను. ఆ మెథడ్ అనేది ఏంటంటే సింపుల్గా దాని ఒక ఫంక్షన్ అని ట్రీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఒక చిన్న కోడ్ రాసుకోవడం కోసం దాన్ని నేను రాసుకున్నాను అనమాట. నెక్స్ట్ నేను ఒకవేళ దీనిలో ఉన్న అవుట్పుట్ తెచ్చుకోవాలనుకుంటే నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా దీన్ని కాల్ చేసుకుంటే దీనిలో ఉన్న అవుట్పుట్ అయితే వస్తుంది, ఓకేనా. అయితే system.out.println అని చెప్పేసి ఇక్కడ పైథాన్ లైఫ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఒక క్లాస్ నాకు, ఓకే. పేరెంట్ అనేది నాది ఒక క్లాస్, ఓకే. అయితే ఈ క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ ఇన్హెరిట్ చేయాలనుకుంటే మనం ఒకవేళ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఏ కీవర్డ్ యూజ్ చేస్తామంటే సింపుల్గా ఎక్స్టెన్స్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. ఈ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ అనేది మనము ఇక్కడ డిరైవ్ చేసుకుంటాం ఆర్ ఇన్హెరిట్ చేసుకుంటాం, ఓకేనా. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చైల్డ్ అనే క్లాస్ తీసుకొని ఎక్స్టెన్స్ పేరెంట్ అని చెప్పేసి తీసుకున్నాం. చూడండి, ఈ లైన్ మీకు చాలా ఇంపార్టెంట్. 34th లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లైన్ని బేస్ చేసుకొని మీకు ఏమవుతుందంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది మొత్తం డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. అయితే ఇక్కడ నేను ఈ క్లాస్ లోపల ఇంకొక మెథడ్ తీసుకున్నాను. దాని వచ్చేసరికి ప్రింట్ ఫర్ అనమాట. దానిలో కూడా ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను. ఇప్పుడు నేను సింపుల్గా చూసినట్లయితే ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాను, ఓకే. ఇక్కడ ఒక సింపుల్గా ఏం చేశానంటే ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాను, ఓకే. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేయాలి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పైకి తీసుకొస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, మనకు తెలిసినంత వరకు అయితే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో ఏ క్లాస్ క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు నువ్వు పేరెంట్ క్లాస్ ఉందా, పేరెంట్ క్లాస్ నుంచి ఇక్కడ చైల్డ్ క్లాస్ డిరైవ్ అయింది కదా, నువ్వు దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే నువ్వు చైల్డ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఈ పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు ఏమైనా అంటే చైల్డ్కి వచ్చినాయి కాబట్టి నువ్వు చైల్డ్కి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి నువ్వు దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే చేయాలి. సరే, ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. సింపుల్గా నేను ఆల్రెడీ దాన్ని కూడా కోడ్ ఉంది మన దగ్గర. సింపుల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే మెయిన్ క్లాస్ అయితే ఉంది. సో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని చెప్పేసి తీసుకున్నాను, మీకు అది తెలుసు డిఫాల్ట్గా. సో చైల్డ్కి మనం ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసినాము. సో ఇది వచ్చేసరికి క్లాస్ నేము, ఆబ్జెక్ట్ నేము, న్యూ కన్స్ట్రక్టర్. అయితే ఏంటి మెథడ్స్ని మనం ఎట్లా యాక్సెస్ చేసుకుంటాం అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మెథడ్. ప్రింట్ కరౌండ్ ఒక మెథడ్ అండ్ ప్రింట్ ఫర్ అని చెప్పేసి ఇంకో మెథడ్. సో మనము సింపుల్గా మన ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మనము ఏం చేస్తామంటే మనం యాక్సెస్ చేసుకుంటాం. లైక్ లాస్ట్ క్లాస్లో ఏం చూసినాము, సంథింగ్ ఆబ్జెక్ట్ డాట్ డేటా మెంబర్ని అంటే వేరియబుల్ని యాక్సెస్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే అనమాట. ఆబ్జెక్ట్ ఏంది జీ డాట్ ప్రింట్ కరో అనే ఫంక్షన్ని మనము ఆర్ మెథడ్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం, అంటే మనం కాల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డాట్ ప్రింట్ ఫర్ అని చెప్పేసి మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. అయితే మనం ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ అని రావాలి, పైథాన్ లైఫ్ అండ్ ఫర్ అని చెప్పేసి అవుట్పుట్ రావాలి. ఒకసారి అయితే రన్ చేసి చూద్దాము పైథాన్ లైఫ్ ఫర్ అని అవుట్పుట్ వస్తుందా రాదా అని చెప్పేసి. ఓకే, సింపుల్గా ఇలా ఉంది కదా. సో రన్ అయితే చేస్తున్నాను, పైథాన్ లైఫ్ ఫర్ వస్తుందో లేదు చూద్దాం. చూడండి, పైథాన్ లైఫ్ అండ్ ఫర్ అని చెప్పేసి రెండు అయితే అవుట్పుట్ వచ్చింది మనకి. ఓకే, అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. మనము క్రియేట్ చేసింది చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్, బట్ మనము కాల్ చేసింది ప్రింట్ కరో అనేది పేరెంట్ క్లాస్లో ఉన్న ఒక మెథడ్ని.
ఓకేనా. ఎలా వచ్చింది అంటే మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఈ దీనిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా దీనిలోకి వస్తాయి కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల దీనిలో ఉన్నది కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దాని వల్లనే మనకి రీయూజబిలిటీ అనేది ఉంటుంది ఇన్హెరిటెన్స్ టాపిక్లో అని చెప్పేసి నేను అక్కడ మీకు చెప్పాను బోర్డు పైన. సో అదే ఇదనమాట. ఓకే, ఇదేంటి, ఒక క్లాసు ఇంకో క్లాస్కి ఈ విధంగా ఇన్హెరిట్ అవ్వడం వల్ల దీనికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ ద్వారా దీనిలో ఉన్న ప్రాపర్టీస్ అండ్ దీనిలో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాము. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాము. ఓకే, ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. సో నెక్స్ట్ ఇంకోటి కూడా చెక్ చేద్దాం, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడదాం. ఓకే, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక పేరెంట్ క్లాస్ ఉంది, ఇంకో పేరెంట్ క్లాస్ ఉంది, ఇంకో పేరెంట్ క్లాస్ ఉంది. మన దగ్గర ఎన్ని పేరెంట్ క్లాస్ ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసరికి, ఇక్కడ పేరెంట్ 1 అని తీసుకున్నాను, పేరెంట్ 2 అని తీసుకున్నాను, పేరెంట్ 3 అని తీసుకున్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ ఈ క్లాస్ గురించి మనం మాట్లాడదాం. క్లాస్ పేరెంట్ 1 అని చెప్పేసి ఉంది, దానిలో వైడ్ ఫంక్షన్ 1 అని చెప్పి తీసుకున్నాము, ఫస్ట్ లేయర్ అని చెప్పేసి తీసుకున్నాము. మీకు మల్టీ లెవెల్ ఎట్లుంటుందని చెప్పిన, లెవెల్ బై లెవెల్ ఉంటుందని చెప్పేసి మీకు చెప్పిన అక్కడ కదా. అయితే ఇక్కడ మీకు ఇంకోటి క్లాసు పేరెంట్ 2 అని చెప్పేసి ఉంది. అది ఎలా ఉంది అంటే దేంతో అది లైక్ ఇన్హెరిట్ అయ్యి ఉందంటే పేరెంట్ 1తో ఉందన్నమాట. అంటే దీని నుంచి మనకి ఇక్కడికి ఇన్హెరిట్ అయిందంటే పేరెంట్ 2 అనేది పేరెంట్ 1 యొక్క చైల్డ్ అనమాట. అది రాసిన చైల్డ్ ఆఫ్ పేరెంట్ 1 క్లాస్ అని చెప్పేసి రాసిన. ఓకేనా. అదేవిధంగా ఈ పేరెంట్ 2 అనేది పేరెంట్ 3కి మనకి ఈ విధంగా ఫాదర్ అయితే అవుతుంది. అందుకోసం మనం రాష్ట్రం ఇక్కడ పేరెంట్ 2 అనేది ఏంటి మనకి ఇక్కడ పేరెంట్ 3 యొక్క ఫాదర్, అందుకోసమే చైల్డ్ ఆఫ్ పేరెంట్ 2 అని చెప్పి తీసుకున్నాం. ఓకేనా. అంటే దీని నుంచి ఇలా ఇన్హెరిట్ అవుతుంది, దీని నుంచి ఇలా ఇన్హెరిట్ అవుతుంది. సో ఇది లెవెల్ బై లెవెల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే ఇది గ్రాండ్ ఫాదర్, ఇది ఫాదర్, ఇది వచ్చేసరికి సన్, ఇది తాత, ఇది తండ్రి, ఇది కొడుకు. ఓకేనా, డన్. అయితే ఎన్ని లేయర్స్లో ఉన్నాయి అంటే ఇది ఫస్ట్ లేయర్లో ఉంది, సెకండ్ లేయర్లో ఉంది, థర్డ్ లేయర్లో ఉంది. ఆబ్జెక్ట్ దీన్ని క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు దీనిలో ఉన్న ప్రాపర్టీస్ దీనిలో ఉంటాయి, మళ్ళీ ఇప్పుడు దీనిలో ఉన్న ప్రాపర్టీస్ దీనిలో ఉంటాయి కాబట్టి దీనిలో ఉన్న ప్రాపర్టీస్ కూడా దీనిలో ఉంటాయి. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పేరెంట్ 3లో పేరెంట్ 2 అండ్ పేరెంట్ 1 ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయి. దాన్ని బట్టి మనం పేరెంట్ 3కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో దానివల్ల మనం ఏం చేసుకోవచ్చు అంటే పేరెంట్ 2లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, పేరెంట్ 1లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, పేరెంట్ 3లో ఉన్న ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్లయితే చూడండి, మనం దేన్ని క్రియేట్ చేసినాం, పేరెంట్ 3కే క్రియేట్ చేసినాం. అంటే లాస్ట్లో ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసినాం. క్రియేట్ చేసి పేరెంట్ 3 క్రియేట్ చేసినాం. పేరెంట్ 3 అనేది ఏంటి, ఇక్కడ క్లాస్ నేము, ఆబ్జెక్టు, అండ్ న్యూ పేరెంట్ 3 అనేది ఏంటంటే మనకు సింపుల్గా ఇక్కడ కన్స్ట్రక్టర్. అయితే జీ అనేది మన ఒక ఆబ్జెక్ట్ నేమ్ కాబట్టి నేనేం చేస్తున్నా, జీతోన యాక్చువల్గా ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ 3 యొక్క ఆబ్జెక్ట్, బట్ నేనేం చేస్తున్నా అంటే జీ డాట్ ఫంక్షన్ 1 ఈ క్లాస్లో ఉన్న ఫంక్షన్ యాక్సెస్ చేసుకుంటున్నా, జీ డాట్ ఫంక్షన్ 2 ఈ క్లాస్లో ఉన్న ఫంక్షన్ యాక్సెస్ చేసుకుంటున్నా, జీ డాట్ ఫంక్షన్ 3 ఈ క్లాస్లో ఉన్న ఫంక్షన్ యాక్సెస్ చేసుకుంటున్నా. సో సింపుల్గా జీ డాట్ ఫంక్షన్ 1, జీ డాట్ ఫంక్షన్ 2, జీ డాట్ ఫంక్షన్ 3. సో అన్నిటిని నేను యాక్సెస్ చేసుకున్నాను కాబట్టి అవుట్పుట్ ఏం రావాలి, ఫంక్షన్ 1లో ఏముంది మనకి, ఫంక్షన్ 1లో ఫస్ట్ లేయర్ ఉంది, ఫంక్షన్ 2లో సెకండ్ లేయర్ ఉంది, ఫంక్షన్ 3లో థర్డ్ లేయర్ ఉంది. సో దీన్ని బట్టి నాకు ఏమవుతుంటే అవుట్పుట్ ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు, థర్డ్ లేయర్ అనేది మనకి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మల్టీ లెవెల్ అనేది ఎలా ఉంటుందంటే గ్రాండ్ ఫాదర్, ఫాదర్, సన్. గ్రాండ్ ఫాదర్ అనేవాడు ఫాదర్కి పేరెంట్ క్లాసు, సన్ అనేవాడు సింపుల్ గుర్తుపెట్టుకోండి పేరెంట్ ఏదైతే ఉన్నాడో ఫాదర్ ఉన్నాడో వాడికి పేరెంట్ క్లాస్ అవుతాడు. సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పేరెంట్ అనేవాడికి ఫాదర్ ఎవరంటే గ్రాండ్ ఫాదర్. సింపుల్గా అదే మనకి ఏదైతే టర్మినాలజీ ఉంటుందో తాత, తండ్రి, కొడుకు, సేమ్ ఇదే ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. కాబట్టి మనకేమైతుందంటే లాస్ట్ మనకి ఎవరైతే కొడుకుంటున్నారో మనమోడు ఉంటుండో వాడికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, వాడి నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం. సో రన్ చేద్దాం. రన్ చేస్తే అవుట్పుట్ మనకి ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. ఒక ఎర్రర్ అయితే వచ్చింది, లైక్ క్లాస్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఒకటి వచ్చింది, చూద్దాం ఏంటది. మేబీ క్లాస్ ముయ్యకపోవచ్చు, చూద్దాం. సో ఇది తీసేసి సింపుల్గా ఇక్కడ ఏముందో చూద్దాం. మెయిన్ ఫంక్షన్ ఉంది, ఓకే సారీ మెయిన్ ఉంది, క్లాస్ ఓపెన్ చేసినాం, క్లోజ్ చేసినాం, ఇక్కడ ఓపెన్ చేసినాం, ఇక్కడ క్లోజ్ చేసినాం, ఇక్కడ ఓపెన్ చేసినాం, అండ్ ఇక్కడ క్లోజ్ చేసినాం, అండ్ ఇక్కడ ఓపెన్ చేసినాం, ఇక్కడ క్లోజ్ చేసినాం, ఇప్పుడు ఒకటి చేసినాం, ఇక్కడ క్లోజ్ చేసినాం. సో అవుట్పుట్ ఏందో ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు వచ్చి చూడండి. సో ఫస్ట్ లేయర్ వచ్చింది అవుట్పుట్, అండ్ సెకండ్ లేయర్ వచ్చింది అవుట్పుట్, అండ్ థర్డ్ లేయర్ అయితే అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సింపుల్గా మనకి లైక్ మల్టీ లెవెల్ ఎలా పనిచేస్తుంది అంటే
లెవెల్ బై లెవెల్ పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి ఏమైందంటే పేరెంట్ క్లాసు మీకు ఎన్ని లెవెల్స్ అయినా తీసుకుంటూ పోవచ్చు. నేను ఇక్కడ తాత, తండ్రి, కొడుకు ఎలా చెప్పినో అలా మీరు ఎన్ని లేయర్స్ అయినా తీసుకుంటూ పోవచ్చు. కాకపోతే లాస్ట్లో ఉన్నదానికి మారే మీరు ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దీన్ని మనం ఏమంటామంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. దీన్ని మనం ఏమంటామంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్ ఆఫ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అనేది కూడా మస్తు ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా చెప్పవచ్చు అంటే దీన్ని సింపుల్గా చూడండి. మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఒక స్ట్రక్చర్ లాగా ఉంటుందని చెప్పేసి, ఎలా అంటే ఇలా డిసిజన్ ట్రీ లాగా ఉంటుంది, లేకపోతే ఒక ట్రీ టైప్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది అని చెప్పేసి. సో మన దగ్గర క్లాసులు ఎన్నున్నాయి, ఇక్కడ ABCD అనే క్లాసులు ఉన్నాయి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అక్కడ మీకు ఏదైతే ఉందో, ఏదైతే ఇందాక మల్టీ లెవెల్ చూసినారో అది ఎలా ఉన్నది, B A నుంచి వచ్చిందని చెప్పేసి ఉండే కదా, C మళ్ళీ A నుంచి, ఇక్కడ చూడండి C అనేది B నుంచి రావాలి మల్టీ లెవెల్ అయితే, మళ్ళీ అదేవిధంగా D అనేది C నుంచి రావాలి. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ అన్ని క్లాసులకి ఒకటే పేరెంట్ క్లాస్ ఉంటుంది. అదే ఏంటంటే A. ఒక్క పేరెంట్ క్లాసు మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉన్నట్లు అయితే అది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఎట్లా మనం డిసైడ్ చేస్తున్నాం అట్లా అంటే చూడండి, B ఎక్స్టెండ్స్ A అంటే A నుంచే వచ్చింది B కూడా, C ఎక్స్టెండ్స్ A, ఈ C కూడా A నుంచే వచ్చింది, D ఎక్స్టెండ్స్ A, చూడండి ఇది కూడా మనకి A నుంచే వచ్చింది. సో అందుకోసం ఇక్కడ ఏం రాసినాం, క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C, క్లాస్ D అని చెప్పేసి తీసుకున్నాం. సో ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేయాలి అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏలో ఉన్న ప్రాపర్టీస్ Bలో ఉన్నాయి, ఓకే ఇది ఓకే డన్. అండ్ Cలో ఉన్న ప్రాపర్టీస్ అంటే ఏలో ఉన్న ప్రాపర్టీస్ Cలో ఉన్నాయి. అండ్ అదేవిధంగా డీలో ఉన్న ప్రాపర్టీస్ అంటే ఏలో ఉన్న ప్రాపర్టీస్ మళ్ళీ డీలో కూడా ఉన్నాయి. అయితే ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేస్తున్నాం మనం చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ సింపుల్గా డీకి ఒక్కటి క్రియేట్ చేసుకుంటే సరిపోదు. ఓకే, నువ్వు ఎందుకంటే నీకు ఎవరి వాళ్ళకి సపరేట్ కాబట్టి ఏకి బీకి ఒక సంబంధం ఉంది, అండ్ ఏకి సికి సంబంధం ఉంది, ఏకి డీకి సంబంధం ఉంది. కాబట్టి మీరు ఆబ్జెక్ట్లు ఎవరు క్రియేట్ చేయాలి, డీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, బీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో సికి క్రియేట్ చేసింది కాబట్టి సిలో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఏలో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ సికి క్రియేట్ చేస్తే సిలో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఏలో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోవచ్చు. బీకి క్రియేట్ చేస్తే బీలో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఏలో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందుకోసం మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం చూడండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని సింపుల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి బీకి క్రియేట్ చేసినాం, సికి క్రియేట్ చేసినాం, అండ్ డీకి క్రియేట్ చేసినాం. అయితే బి క్లాస్ కాబట్టి క్లాస్ నేము, ఆబ్జెక్ట్ నేము, కన్స్ట్రక్టరు. సి క్లాస్ కాబట్టి క్లాస్ నేము, ఆబ్జెక్ట్ నేము, కన్స్ట్రక్టరు. డి క్లాస్ కాబట్టి ఆబ్జెక్ట్ నేము, కన్స్ట్రక్టరు. ఓకేనా. అయితే నేనేం చెప్పినా బీకి క్రియేట్ చేసినాం కాబట్టి బీలోని మెథడ్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఏలోని మెథడ్ యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి బీలోని మెథడ్ని మనం కాల్ చేసుకుంటున్నాం ఆబ్జెక్ట్ మెథడ్, అండ్ ఏలోని మెథడ్ కూడా యాక్సెస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ సికి క్రియేట్ చేసినాం కాబట్టి మనం సిలోని మెథడ్ని యాక్సెస్ చేసుకుంటున్నాం, అదేవిధంగా ఏలోని మెథడ్ కూడా యాక్సెస్ చేసుకుంటున్నాం. డీకి క్రియేట్ చేసినాం కాబట్టి డీలోని మెథడ్ యాక్సెస్ చేసుకుంటున్నాం, అండ్ ఏలోని మెథడ్ కూడా యాక్సెస్ చేసుకుంటున్నాం. అవుట్పుట్ రన్ చేస్తే ఏమొస్తుంది మీకు ఎగ్జాక్ట్గా ఎలా వస్తుంది అంటే చూడండి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ ఏ, క్లాస్ సి, క్లాస్ ఏ, క్లాస్ డి ఇలా రావాలి. ఎందుకంటే మనం ప్రతిసారి ఏని యాక్సెస్ చేసినాం, బీని యాక్సెస్ చేసినాం, ఏని యాక్సెస్ చేసినాం, సిని యాక్సెస్ చేసినాం, ఏని యాక్సెస్ చేసినాం, డి యాక్సెస్ చేసినాం. కాబట్టి ఏ బి, ఏ సి, ఏ డి అని చెప్పేసి అవుట్పుట్ అయితే రావాలి. సో మనము ఈ విధంగా అయితే రన్ చేసి అయితే చూద్దాము. దీన్ని మనం ఏం చెప్తామంటే చూడండి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ ఏ, క్లాస్ సి, క్లాస్ ఏ, క్లాస్ డి. సో ఈ విధంగా మనకి ఏమొస్తుందంటే అవుట్పుట్. ఇక్కడ దీన్ని మనం ఏది అని చెప్పవచ్చు అని చెప్పిన హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పొచ్చు. మీకు ఏంటంటే ఒకటే పేరెంట్ క్లాసు మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అయితే ఉన్నట్లయితే దీన్ని మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ చెప్పొచ్చు. అండ్ ఎవరి చైల్డ్ క్లాస్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయితే చేయాలి. ఓకేనా. సో ఇది అనమాట. అండ్ దీని తర్వాతకి మనం ఏం చేస్తామంటే ఒకసారి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కూడా మాట్లాడదాం. అయితే మీకు అక్కడ చెప్పిన మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ అవ్వదు అని చెప్పేసి, ఎందుకు పాసిబుల్ అవ్వదు అనేది చూసి దాన్ని పాసిబుల్ ఎట్లా చేయాలో కూడా చూద్దాము. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మనం అక్కడ ఏం చెప్పుకున్నాం సింపుల్గా అంటే రెండు పేరెంట్ క్లాస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ రావదాన్ని మనం ఏమంటామంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పినాం అనమాట. అందుకోసం మనం ఏం చేసినాము, ఇక్కడ క్లాస్ ఏ తీసుకున్నాము, క్లాస్ బి తీసుకున్నాము. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే క్లాస్ సిని ఏబి నుంచి తీసుకురావడానికి ట్రై చేస్తున్నా. అంటే ఇది చైల్డ్ క్లాసు, ఇవి పేరెంట్ క్లాసు. అంటే ఏ
బి నుంచి సి రావడానికి ట్రై చేస్తున్నాం, ఇట్లా సి రావడానికి ట్రై చేస్తున్నప్పుడు ఏమవుతుంది, నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసిన, ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నా, వర్కౌట్ అవుతా లేదు చూద్దాం. చూడండి వర్కౌట్ అవ్వాలి, మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, వన్ ఎర్రర్ వచ్చింది. అంటే మీకు ఏమవుతుందంటే అలా కుదరదు. సింపుల్గా చెప్పాలంటే మీకు ఏమైందంటే, మీకు జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇట్లా ఒరిజినల్ అంటే మీకు మాన్యువల్గా చేస్తే కుదరదు. సో దీన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అంటే, ఎర్రర్ని పోగొట్టాలంటే ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే, నీకు ఇంటర్ఫేస్ అనే ఒక టాపిక్ వస్తుంది, అది యూజ్ చేసుకొని నువ్వేం చేయొచ్చు అంటే దీన్ని ఓవర్కమ్ అయితే చేయొచ్చు. ఒకసారి ఇంటర్ఫేస్ కూడా టాపిక్ నేను మీకు తీసుకొని వచ్చాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు మీకైతే చూపిస్తాను. చూడండి, అయితే ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ అనేది తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను క్లాస్ తీసుకోలేదు, ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని నేను ఇది లైక్ నా యొక్క మల్టిపుల్ అంటే 2 పేరెంట్ క్లాస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్కి నేను ఇన్హెరిట్ చేసి నాకు కావాల్సిన ఫంక్షనాలిటీ నేను యూజ్ చేసేసుకుంటాను సింపుల్గా. అయితే ఇంటర్ఫేస్ ఏ తీసుకున్నా, ఓకే. సో సేమ్ అదేవిధంగా ఒక మెథడ్ కూడా తీసుకున్నాను. ఏమని మెథడ్ తీసుకున్నాను, వాయిడ్ ఎగ్జిక్యూట్ అని చెప్పి తీసుకున్నాను. అయితే ఇక్కడ ఏం చేసిన అంటే ఇంటర్ నంబర్ అని చెప్పేసి తీసుకున్నాను. దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, దీన్ని సింపుల్గా ఇక్కడ ఏదైతే ఇస్తున్నామో దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే లైక్ ఒక పారామీటర్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, పారామీటర్ కింద చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్ఫేస్ బి కింద తీసుకున్నట్లయితే ఇక్కడ పబ్లిక్ వైడ్ ఎగ్జిక్యూట్ ఇంటూ నంబర్ అని చెప్పేసి తీసుకున్నా కదా, ఇక్కడ కూడా ఇది కూడా ఏంటంటే సింపుల్గా ఇక్కడ సింపుల్గా చూడండి, ఇంటర్ఫేస్ ఏలో అండ్ ఇంటర్ఫేస్ బిలో సేమ్ మెథడ్లు ఉన్నాయి. ఓకే, ఇంటర్ఫేస్ ఏలో ఇంటర్ఫేస్ బిలో సేమ్ మెథడ్లు ఉన్నాయి. అయితే నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా నేను ఇక్కడ ఎక్స్టెండ్ లైక్ ఇంతకుముందుకు ఎక్స్టెండ్ యూజ్ చేసినాం కదా మనం ఇన్హెరిట్ చేయడం కోసం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇంటర్ఫేస్లో ఇంప్లిమెంట్స్ యూజ్ చేస్తాం, ఇంప్లిమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో సేమ్ పైనకి కిందకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ క్లాస్ ఏ తీసుకున్నాం, క్లాస్ బి తీసుకున్నాం, ఈ రెండింటిని మనం ఎక్స్టెండ్ యూజ్ చేసుకొని ఇన్హెరిట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే ఇంటర్ఫేస్ ఏ తీసుకొని ఇంటర్ఫేస్ బి తీసుకొని ఈ రెండింటిని మనం ఇంప్లిమెంట్స్ చేస్తున్నాం. సో ఇంప్లిమెంట్ చేసి మనం ఏం చేస్తాం అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే తెచ్చుకుంటాం అనమాట. ఎలో ఫ్రమ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, అంటే ఈ యొక్క ఈ ఇంటర్ఫేసు అండ్ ఈ ఇంటర్ఫేసు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం. ఓకే, ఇంప్లిమెంట్ చేసినాం. సో వాటికి ఇక్కడ ఒక స్టేట్మెంట్ కూడా రాసుకున్నాం. యాక్చువల్గా అయితే ఇక్కడ మీరు ఏం చేసిండ్రు, ఓకే ఫంక్షన్ని డిక్లేర్ చేసుకున్నారు, బట్ మీరు ఏం చేసిండ్రు దీనికి బాడీ రాయలేదు, ఇక్కడ కూడా బాడీ రాయలేదు, బట్ ఇక్కడ ఫంక్షన్కి బాడీ రాసుకున్నారు. సో మీరు ఆబ్జెక్ట్ దీన్ని క్రియేట్ చేస్తారు. ఆబ్వియస్గా మీరు ఇప్పుడు పేరెంట్ క్లాసు చైల్డ్ క్లాస్ ఉందనుకోండి, ఈ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ చైల్డ్ క్లాస్లో ఉంటాయి, ఈ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ చైల్డ్ క్లాస్లోనే ఉంటాయి. సో వాటికి మీరు ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. సో మనం ఆటోమేటిక్గా సీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనకు కావాల్సిన ఎగ్జిక్యూట్ తీసుకున్నాం. అయితే మనం ఎగ్జిక్యూట్లోకి వెళ్ళి ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం. ఈ ఆర్గ్యుమెంట్ 16 అనేది ఎక్కడ పోతుందంటే, ఈ ఆర్గ్యుమెంట్ ఎగ్జిక్యూట్ ఆబ్జెక్ట్ డాట్ ఎగ్జిక్యూట్ అన్నాం కాబట్టి ఆబ్వియస్గా ఈ ఇచ్చి ఇట్లా స్ట్రేట్కి వెళ్ళిపోయి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ స్టోర్ అయ్యి మనకి ఏమొస్తుందంటే అవుట్పుట్ హెలో ఫ్రమ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ 16 అని చెప్పేసి వస్తుంది. ఓకేనా, సో రన్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి, హలో ఫ్రమ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ 16 అని చెప్పేసి అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. సో మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ట్రెడిషనల్గా మనకి క్లాసెస్ ఎక్స్టెండ్స్ ద్వారా అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కుదరదు. సో దానికోసం మనం ఏం చేసినామంటే ఇంటర్ఫేసెస్ తీసుకొచ్చి ఆ ఇంటర్ఫేసెస్ మనము ఎక్స్టెండ్ చేసినామంటే ఇంటర్ఫేసెస్ ఇంప్లిమెంట్స్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసుకొని మనం చేసి దాని నుంచి మనం ఏం చేసినామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే తెచ్చుకున్నాం. ఇదేంటి అంటే ఇది మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ కూడా ఉంది కదా. సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఏందో కూడా చూద్దాము. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మనకి ఒకటి కన్నా ఎక్కువ ఇన్హెరిటెన్సెస్ ఉంటే మనం దాన్ని ఏం చెప్తామంటే సింపుల్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ప్లస్ సింగిల్, లేకపోతే మల్టీ లెవెల్ ప్లస్ సింగిల్, అట్లా రెండింటిని కలిపితే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే హైబ్రిడ్ కిందకి చెప్పుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం అది ఎలా ఉంటుందో చూద్దాము. సో చూసి అవుట్పుట్ కూడా చెక్ చేసి అయితే చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి లైక్ ఒక కోడ్ అయితే తీసుకొని వచ్చాను, ఎలా ఉంటుందో చూడండి. ఇది క్లాస్ సి. ఓకే, సో ఒక పబ్లిక్ డిస్ప్ అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకున్నాను. ఇది ఒక క్లాసు. అయితే ఈ క్లాస్ నుంచి ఇది ఎక్స్టెండ్ చేసినాము. సో ఎక్స్టెండ్ చేసినాం కాబట్టి దీనికి ఎలా కనిపిస్తుంది సింపుల్గా గెస్ చేయండి. ఏ నుంచి ఎక్స్టెండ్ చేసి అంటే లైక్ సి నుంచి ఏ అయితే వచ్చింది కదా. సో ఇది ఒక సింగిల్ ఇన్హెరిటెన్స్ కింద తీసుకుందాం. ఇది ఒక సింగిల్ ఇన్హెరిటెన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్గా ఏం చేస్తున్నాం చూడండి, మళ్ళీ ఇదే సి నుంచి బి వచ్చింది. ఓకే, బి వచ్చింది. సో ఈ రెండు చూస్తేనేమో సింగిల్ ఇన్హెరిటెన్స్ కింద కనబడుతుంది.
ఈ రెండు చూస్తే సింగిల్ ఇన్హెరిటెన్స్ కనపడుతుంది. అండ్ ఒకవేళ మళ్ళీ ఇక్కడ బీతోన మళ్ళీ అంటే సి నుంచి బి వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ డిఫరెంట్గా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ బి ఎక్స్టెండ్ సి ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ డి ఎక్స్టెండ్ ఏ పోయింది. అంటే ఏమవుతుంది, నీకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లు అన్నీ కూడా అంటే మీకు డిఫరెంట్ ఇన్హెరిటెన్స్ అన్నీ కూడా ఒకటి దగ్గర కలిసిపోయినాయి అనమాట. దాన్నే మీరు ఏం చెప్తారంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ప్లస్ మల్టిపుల్ కావచ్చు, మల్టిపుల్ ప్లస్ సింగిల్ కావచ్చు, లేకపోతే హైరార్కికల్ ప్లస్ సింగిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఇప్పుడు దీన్ని ట్రేస్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి ట్రేస్ అవుట్ చేయడానికి ట్రై చేస్తే ఈ రెండు కలిపితే సింగిల్, ఓకే పక్కన పెట్టేసేయండి. దాని తర్వాతకి ఏముంది, బి ఎక్స్టెండ్ సి ఉంది, డి ఎక్స్టెండ్ ఏ ఉంది. అంటే చూడండి ఇప్పుడు మళ్ళీ ఇది డిఫరెంట్ అయిపోయింది. యాక్చువల్గా బి ఏడు ఉంది, బి ఇక్కడనే ఉంది, సి నుంచి వచ్చింది, అంటే ఇది ఇక్కడ నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి సి నుంచి ఏ వచ్చింది, సి నుంచి బి వచ్చింది. వన్ పేరెంట్ క్లాస్ మల్టిపుల్ తీసుకున్నట్టయితే ఇది హైరార్కికల్ కిందకి వస్తుంది. మళ్ళీ ఈ రెండు కలిపితే దీని ఏమంటే మళ్ళీ సింగిల్ ఇన్హెరిటెన్స్ కిందకి చెప్తాము. అది పక్కకు పెట్టేస్తే మళ్ళీ ఇది ఎలా ఉంది చూడండి, డి అని ఎక్స్టెండ్ అయ్యి మళ్ళీ ఇది ఏ నుంచి వచ్చింది. అట్లా డిఫరెంట్ ఇన్హెరిటెన్స్ అంతా కూడా కలుపుకొని ఉంటుంది. అంటే మీరు మల్టిపుల్ రాస్తే రాదా అంటే వస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే హైబ్రిడ్ అంటాము.